టీఆర్ఎస్ పార్టీ తరఫున వరంగల్ ఎంపీగా పోటీ చేస్తున్న సుధీర్ బాబు గారి యొక్క గెలుపోటములు మరియు మీరు అనుకున్నట్టుగా మెజారిటీ అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఏ స్థాయిలో ఉండబోతుంది? మాకు తెలిసిన సమాచారం ప్రకారం, మాకు సర్వేల ప్రకారం ఈ రోజు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా సుధీర్ కుమార్ గారు మంచి మెజారిటీ తోటి గెలవబోతున్నారు. ఎందుకంటే మన సుధీర్ బాబు గారు చాలా మంచి వ్యక్తి, మన దగ్గర జడ్పీ చైర్మన్ చేసినటువంటి వ్యక్తి, మంచి స్వభావం కలిగిన వ్యక్తి. మిగతా పార్టీలో నుంచి వచ్చిన క్యాండిడేట్ కూడా వారు మన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో భారతీయ జనతా పార్టీలోకి చేరినటువంటి పార్టీ వాళ్ళు వెన్నుపోటు పొడిచి కేసీఆర్ కి భారత రాష్ట్ర సమితికి వెన్నుపోటు పొడిచినారు. కాబట్టి ప్రజలందరూ కూడా వారి మీద కోపంగా ఉన్నారు, వారు కసిగా ఉండి ఎప్పుడైతే వీళ్ళిద్దరిని ఓడగొట్టి అని ఆలోచిస్తున్నారు. కాబట్టి సుధీర్ కుమార్ గారు ఉన్న వ్యక్తులలో చాలా గొప్పైన వ్యక్తి కాబట్టి, మంచి స్వభావం గల వ్యక్తి కాబట్టి మనం గెలిపించడం కోసం అందరూ కూడా చాలా కసితోటి కోపంతో వారిని మంచి మేరతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా సుధీర్ బాబు గారు ఈ రోజు కేసీఆర్ గారు మన ప్రియతమ నాయకుడు, మన ఉద్యమ నాయకుడు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి తెలంగాణ బాబు కేసీఆర్ గారు ఈ రోజు బస్సు యాత్రలో భాగంగా వరంగల్ కు వచ్చిన సందర్భంగా 50వ డివిజన్ నుంచి వందలాది మంది కార్యకర్తలు, అదేవిధంగా తెలంగాణ ప్రేమికులు, తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు, మహిళలు అందరూ కూడా ఈ రోజు 50వ డివిజన్ నుంచి రావడానికి తరలి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కేసీఆర్ గారి బస్సు యాత్ర మొదలైంది. అందరం కూడా ఇక్కడికి రావడానికి అందరూ వచ్చి ఇంకా కూడా కార్యకర్తలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క 100 రోజుల పాలన పోయి 150 రోజులకు వచ్చింది. అయినా కూడా వారి యొక్క 6 గ్యారెంటీలను ఇంతవరకు అమలు చేయకుండా అందరినీ మోసపూరితంగా వారు వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చారు. కాబట్టి వారిని బొందబెట్టాలని, కాంగ్రెస్ పార్టీ బొందబెట్టాలని మా 50 నుంచి ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి వారి యొక్క కోపాన్ని, వారి యొక్క కసిని వెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుగురించి ఇక్కడ కేసీఆర్ గారి యొక్క బస్సు యాత్రను విజయవంతం చేయాలని చాలా ఉత్సాహంతో ఇక్కడ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు, అలాగే మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వారు కేసీఆర్ బస్సు యాత్ర వారి యొక్క మాటలను కేసీఆర్ గారు ఏం చెప్తారు, ఎలా చెప్తారు, వారి యొక్క మాటల నుంచి వచ్చే తూటాలను వినాలని మన యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క వారి యొక్క బండారం బయట పెడతారు. కాబట్టి ఆ బండారం వినాలని కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. దానికోసం వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిపించి బుద్ధి చెప్పడానికి కూడా మన టీఆర్ఎస్ పార్టీ 50 డివిజన్ నుంచి ప్రజలందరూ కూడా చాలా సంయుక్తంగా ఉన్నారు. అదేవిధంగా మన వరంగల్ జిల్లాలో 54 డివిజన్లలో మన యొక్క 50వ డివిజన్ నుంచి అత్యధిక మెజారిటీగా ఇవ్వడానికి వారందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తాను.